కార్గిల్ దివస్ రోజు ఇలా పాకిస్తాన్ వచ్చి కార్గిల్లో మన సైనికులను హతమార్చిన తర్వాత అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వెంటనే పోయి పాకిస్తాన్ లోపల చొరబడి వాళ్ళని ఏ విధంగా సైనిక స్థావరాలను హతమార్చిందో ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఆ అమరుల యొక్క త్యాగాలను ఎప్పుడు ప్రభుత్వం వృధాయాలి. మొన్న సింధూర్ తెలుసా? సింధూర్ ఏం జరిగింది తెలుసు కదా. నీ మతమేందిరా అని చెప్పి హిందూ అని చెప్తే కాల్చి చంపేసిండు, అవునా కదా? కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేసిర్రు, మన సైనికులు ఏం చేసిర్రు, అరే నువ్వు మా వాళ్ళని చంపుతావు వారం మా అడ్డ మీదకి వచ్చని చెప్పి మళ్ళా ఇక్కడి నుంచి మన సైనికులు పోయి పాకిస్తాన్ లోపల వాళ్ళ ఇంట్లో చొరబడి 20 నిమిషాల్లో శత్రు స్థావరాలన్నింటినీ కూడా మిలిటరీ స్థావరాలు దెబ్బతీసి వచ్చినటువంటి వీర సైనికులు మన సైనికులు. ఎక్కడ వణికిపోయే ప్రసక్తి లేదు. ఆ రోజు దేశమంతా ఒక్కటైంది. మొన్న కూడా పాకిస్తాన్ యొక్క కుట్రలను ప్రపంచానికి చెప్పాలనే ఆలోచనతోని అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రపంచం అంతా తిరిగి పాకిస్తాన్ ఈ విధంగా కుట్రలు చేస్తున్నది, మా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ప్రపంచం అంతా చెప్పొచ్చారు. కాబట్టి ఇటువంటి దేశ రక్షణ విషయంలో ఏ రాజకీయాలకు తావు లేకుండా మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి వీర సైనికులకు మనం హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి. ఎవరైతే త్యాగం చేసిండ్రో వాళ్ళను స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా ఉంది. కాబట్టి వాళ్ళను మనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.